సంవత్సరాల తరబడి వేధిస్తున్న మైగ్రేన్ తలనొప్పికి కేవలం 45 నిమిషాల్లో అత్యాధునిక చికిత్స. ప్రాణ పెయిన్ క్లినిక్. ఎప్పుడైనా ఏదైనా మనసుకు బాధ కలిగించే సందర్భం ఏదైనా వచ్చిందంటే అవమానించారు అని బాధపడింది ఎప్పుడైనా ఉందా? ఉన్నాయి, ఉంది. ఎట్లా మర్చిపోతారు దాన్ని? మర్చిపోవాలి. ఇప్పుడు ఎవరో పెద్ద ఆయన పేరు గుర్తు రావట్లేదు. ఏమండి మనం ఆ మాటే గుర్తు చేసుకుంటా. ఇప్పుడు ఎవరైనా మన అవమానపరిచి మాట్లాడితే మళ్ళీ వాళ్ళని ఎందుకండి మీరు ఇట్లా గౌరవిస్తారని నన్ను అడుగుతారు. అవమానించిన వాళ్ళని ఎందుకు మీరు ఇట్లా గౌరవిస్తారని అడిగితే ఆయనకు చెప్పిన సమాధానం, చూడు కుక్క చెప్పు తింటుందని మనకు తెలుసు, కానీ ఇంటికి వస్తే దానికి చెప్పులు అన్నమే పెడతాం కదా. అది గుర్తు చేసుకుంటా. అలా ఏమిటంటే పెద్దలు చెప్పినటువంటి మాటలు మనకి ఆ విధమైనటువంటి ఒక దీన్ని ఇస్తూ ఉంటాయమ్మా. అందుకని మనం అవమానిస్తున్న వాడిని కూడా మనం ప్రేమిస్తూ ఉంటే ఏదో ఒకరోజు తప్పకుండా వాళ్ళలో పరివర్తన వస్తుంది. నాకు ఆ నమ్మకం ఉంది. అందుకని అది ప్రతి మనిషి జీవితంలో అవమానాలు పడని వాళ్ళు ఎవరు? ఇంకొకటి ఏమిటంటే మా మాస్టర్ గారు ఎప్పుడు అనేవారు, నిన్ను పరిహసిస్తున్నవాడు అవమానపరుస్తున్నవాడు కూడా పైవాడేనని తెలుసుకో. అంటే భగవంతుడే. ఎందుకని నువ్వు ఎంతవరకు నిలబడగలవో నిన్ను కుదిపి చూస్తున్నాడని అర్థం చేసుకో. కాబట్టి పరిహసిస్తున్నవాడు కూడా పైవాడే. ఇలాంటివన్నీ మనకు గుర్తొచ్చాయనుకో మనల్ని మనం తట్టుకోగలుగుతాం. మనల్ని మనమే ఇట్లా తట్టుకుంటాం. కొంచెం ఓపిక పట్టు. ఇంకొకటి కూడా ఉంది, రుద్రాధ్యాయంలో మనం చెప్పేటప్పుడు జంబే దదామి అని వస్తుంది ఆఖర్లో. మనం తప్పు చెయ్యకపోయినా మనల్ని అవమానిస్తూ ఉంటారు, నిందిస్తూ ఉంటారు కదా, అలాంటి వాడిని జంబే దదా శివుడి నోట్లో వేసేయమన్నాడు. ఆ మంత్రం అనాలా? అట్లా మంత్రం ఉంది అధ్యాయంలో. పూర్తి మంత్రం నేను సడన్గా గుర్తు రావట్లేదు, కానీ ఆఖరిలో జంబే దధామి అని అంటాడనమాట. నేను తప్పు చెయ్యకపోయినా నన్ను అవమానించాడు అనుకో, ఇంకా నేనేం చేస్తాను? మన పెద్దవాళ్ళు మామ ఆడు పాపం వాడే అనుభవిస్తాడులే అంటాం కదా, అలా అనమాట. జంబే దధామి. నిజంగానే అనుభవిస్తారా? ఎప్పుడో డెఫినెట్గా ఈ మధ్యకాలం కొంచెం తొందరగా పెంచాడు. ఆయనకు కూడా బాగా ఎక్కువైపోయినాయి కేసులు పైన. అందుకని ఈ మధ్యన కొంచెం చిత్రగుప్తుడికి చెప్పినట్టున్నాడు, రే చాలా పేరుకుపోతున్నాయి, సుప్రీంకోర్టులో కూడా అలా తొందరగా కేసులు తొందరగా క్లియర్ చేస్తే బాగుండు. ఇక్కడ చేయటం లేదు, కానీ పైవాడు మాత్రం ఈ మధ్యన కొంచెం వేరే సెక్షన్ పెట్టి ఇప్పటికిప్పుడే అనుభవించేటట్టు చేస్తున్నాడు. ఈ చోట కర్మ, ఈ చోట ఈ రోజే చేస్తున్నాడు. మొదలు పెట్టాడు కొంచెం అక్కడ కొత్త జీవో పెట్టాడు యమధర్మరాజు కూడా. కర్మలు చేసే వాళ్ళు కూడా నిజంగా వెనకాడకుండా ఏమవుతుంది చేస్తే. ఇంకా ఇదొకటి ఉంది, చెడ్డ పనులు చేసిన వాళ్ళకే మంచి జరుగుతుందని, మంచి చేసే వాళ్ళకి ఎప్పుడు కష్టాలు ఉంటాయని. అంటే ఈ పరిపాలిస్తున్నది కలిపురుషుడు కదమ్మా. ఇప్పుడు కలిపురుషుడు చెడ్డవాళ్ళకి బాగా దోహదం చేస్తాడు, చెడు పనులు చేయటానికి మరింతగా దోహదపడతాడు కలి. ఇప్పుడు కలిపురుషుడు పరిపాలనలో ఉన్నాం మనం, ఇది కలియుగం కదా. మంచి వాళ్ళందరికీ ఒకటేం చెప్పాడు, భగవన్ నామస్మరణ. మంచి వాళ్ళ జోలికి రాలేడు కలిపురుషుడు. అట్లాగే నిబద్ధతతోనూ అలాగే నియమనిష్టలతో ఉన్నవాడిని కలి దరికి కూడా చేరలేడు. సీతాదేవి కనుక గడ్డి పరక వేస్తుంది చూడు, రావణాసురుడు తన దరికి చేరకుండా. అలా ఆ మంత్రం ఏదైతే ఉందో ఇప్పుడు ఆమె రాముడిని స్మరిస్తూ ఉంటుంది కదా సీతమ్మ, అందుకని గడ్డి పరక అడ్డం పెడుతుంది. అలాగే ఎప్పుడు కూడా భగవన్నామ స్మరణలో ఉన్నటువంటి వాళ్ళని కలిపురుషుడు ఏమీ చెయ్యలేడు. అందుకని కలవు కేశవ కీర్తన. కలియుగంలో ఒక్క భగవన్నామ స్మరణ ఒక్కటే శరణ్యం మనకి. అలాంటి భగవన్నామ స్మరణలోనూ భగవత్ సేవలో ఉన్న వాళ్ళని కలి దరికి చేరలేడు. అందుకని అలా మంచి వాళ్ళందరికీ భగవంతుడు ఉంటాడు. కాబట్టి దయచేసి మనం ఎక్కడా కూడా నిభాయించుకునే ఉండాలి తప్ప చెదిరిపోయి అయ్యో వాళ్ళలాగా కూడా మనం అయిపోతేనే బ్రతకగలమని అనుకోకూడదు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్, కౌరవుల పక్షాన ఎంతమంది ఉన్నారు? సైన్యమంతా నారాయణ సేన దగ్గర మొత్తం కౌరవుల పక్షానేగా ఉంది. పాండవులు అనే 5గురు పక్షాన ఎవరున్నారు? ఒక్క కృష్ణుడు అనేవాడే ఉన్నాడు. చివరికి గెలిచింది ఎవరు? పాండవులేగా. నీతిగా నిజాయితీగా పాండవుల్లాగా బ్రతికితే శ్రీకృష్ణుడు అనేవాడు మన పక్కన ఉంటాడు. ఈ ధైర్యంతో మనం బ్రతికేస్తే ఎప్పటికైనా విజయం మంచి వాళ్ళకే. అది ఆ తత్వం మనకు బోధపడాలి అంటే సద్గోష్ఠి, సద్గ్రంథ పఠనము, సత్సాంగత్యము,
సత్పురుషుల యొక్క కలయిక ఇవన్నీ ఉంటే ఆ ధైర్యంతో మనం బ్రతికేస్తాం. ఉన్నంతలో హాయిగా బ్రతకగలమమ్మ మనం. 1 ఎకరం పొలం పెట్టుకుని, ఒక ఆవునో ఒక గేదెనో పెట్టుకుని ఇంత కూరగాయల దొడ్లోనే పండించుకున్న జీవితాలు ఎంతమంది బ్రతకలా మన పూర్వీకులు. ఇప్పుడు కూడా మనం బ్రతకగలం. పల్లెలన్నీ వదిలేసి వచ్చేసాం, పొలాలన్నీ ఎవరికో ఇచ్చేసాం, పొలాలన్నీ ప్లాట్లు వేసేస్తున్నారు, పాటలు పడుతున్నారు. మరి మన జీవన విధానం మార్చుకోకుండా కష్టాలు ఎవరో పెడతాం ఏంటమ్మా? కష్టాలు మనకు మనం తెచ్చుకుంటున్నాం తల్లి. తృప్తి అనేది మన జీవితాలకి లేకపోవడం వల్ల వస్తున్న తిప్పలే ఇవన్నీ. తృప్తిగా మనం బ్రతకగలం. 4 చీరలు పెట్టుకుని కూడా హాయిగా బతకగలం. వెనకటి రోజుల్లో కట్టుడు చీరలు 2, దాపుడు చీరలు 2 ఉండే. ఎక్కడైనా ఫంక్షన్కి వెళితే ఆ అమ్మనో ఈ అమ్మనోడు కట్టుకుని వెళ్ళారు. పిల్లలకి పెళ్లి కూతుర్లు చేస్తే కూడా పాత వాళ్ళ చీరలు కట్టి పెళ్ళిళ్ళు చేశారు. ఆ నగలు కూడా పెద్దవాళ్ళు ఎవరైనా పెట్టి చక్కగా పని కానిచ్చేసేసి కాపురాలు హాయిగా నిలబడ్డాయి. ఇప్పుడు పెళ్లి చీరే లక్షల్లో కడుతున్నారు. ఆడపిల్ల తల్లిదండ్రులకి అప్పులే మిగులుతున్నాయి. అది జీవితాంతం తీర్చలేనప్పుడు ఇంటి నిండా ఆ పెళ్లి ఆల్బమ్లు ఉంటున్నాయి. మళ్ళీ రెండో పెళ్లి కుదిరితే ఈ ఆల్బమ్లు ఎక్కడ తయాలో అర్థం కావట్లేదు. వాడు ఎప్పుడైనా చూశాడంటే మళ్ళీ వాడి మనసు ఏమవుతుందో, ఈ అమ్మాయి ఆల్బమ్లు చూసి వాడేమనుకుంటాడో అని ఈ ఆల్బమ్లు దాయలేక తెస్తున్నారట ఇప్పుడు. కరెక్ట్. మొత్తం డీరైల్ అయిందంటాం చూడమ్మా. మొత్తం జీవితం పట్టాలు తప్పిపోయిందమ్మా. మానవ జీవితం పట్టాలు తప్పిపోయి జీరైందని ఏడిస్తే ఏం లాభం? నువ్వు మళ్ళీ పట్టాలకి ఎక్కువ పెద్దలు చెప్పిన బాటలోకి మళ్ళీ వెళ్ళు, అప్పుడు నీ జీవితం బాగుంటుంది. ఎస్, ఖచ్చితంగా మన రూట్స్ మనం మళ్ళీ వెళ్ళాలి. పైగా జీవన విధానం ఎలా ఉంటే బాగుంటుందో అని చెప్పినటువంటి పుణ్యభూమి, జ్ఞానభూమి మన దేశమే. విశ్వగురు స్థానంలో ఉండి ప్రపంచానికి తెలియజేసింది. చాలామంది అవి తీసుకుని ఆచరిస్తున్నారు విదేశాలలో. మనం ఆచరించటలా. మనలాగా తిండిని పోగు చేసుకుని పిల్లల కోసం ఆస్తులు పెట్టి అట్లా చేయరు ఒకళ్ళు ఆ దేశాల్లో. ఉన్నంతలో పని చేస్తారు, వీకెండ్స్కి వెళ్తారు, ఎంజాయ్ చేస్తారు, చక్కగా పద్ధతిగా పని చేస్తారు, చక్కగా అందరినీ పలకరించుకుంటారు, హ్యాపీగా ఉంటారు వాళ్ళు. అందులో కొన్ని వాళ్ళు తీసుకుని ఆచరిస్తున్నారు, హ్యాపీగా ఉన్నారు కదా వాళ్ళంతా. ఇప్పుడు మన దాంట్లోకి వచ్చేస్తున్నారు. ఇస్కాన్కి వెళ్ళండి, జగన్నాథ రథయాత్రలు పాల్గొంటున్నారు, బ్రహ్మాండంగా సంగీతాలు పాడుతున్నారు, డాన్సులు వేస్తున్నారు. శ్రీకృష్ణ మనం కూడా చదవనంత అందంగా రుద్ర నమ్మక చమకాలు చదువుతున్నారు. భారతీయతను ప్రేమిస్తున్నారు ప్రపంచ దేశాలలో. ఆనాడు వివేకానందుడు చెప్పినటువంటి వాణి ఇంకా ఆగలదు, ఇంకా మొగుతూనే ఉంది ప్రపంచ దేశాల భారతదేశం యొక్క గొప్పతనాన్ని. మరి మనం ఎందుకు తెలుసుకోవటం? చిన్న దానికి తగువలు, మత గొడవలు, కుల గొడవలు ఏమిటివన్నీ? కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టుకుని మనం ఇప్పుడు ఈ మధ్య మళ్ళీ స్టార్ట్ అయింది. ఒకటమ్మా, ఏం చెప్తున్నాడు అనుకున్నప్పుడు ధర్మం గుర్తుకొస్తుందమ్మా. ఎవరు చెప్తున్నారు అన్నప్పుడు మతం గుర్తొస్తుంది. అలా వ్యక్తుల పేర్ల మీద మతాలు పెట్టేసి మధ్యలో చిచ్చులు పెట్టేసి ఎవరి ఇంటర్ప్రిటేషన్స్ వాళ్ళు ఇచ్చేస్తున్నారు, ఎవరి నిర్వచనాలు వాళ్ళు చెప్పేసి గందరగోళం సృష్టించేస్తున్నారు. ఏం చెప్పాడు అనేది ధర్మం. ఎవరు చెప్తున్నారన్నప్పుడు మతం పుట్టింది. మనది సనాతన ధర్మం, ఎటర్నల్ ధర్మ. అది సృష్టిలో ఉన్న ధర్మమే మానవ ధర్మం. ఈ మనిషి అనేవాడు విశ్వానికి ఒక నమూనాగా నిలిచాడు. విశ్వంలో ఏదుందో మానవుడి దేహంలో కూడా అదే ఉంది. బ్రహ్మాండంలో ఏదుందో పిండాండంలో అదే ఉంది. ఆ బ్రహ్మాండానికి పిండాండాన్ని శృతి కలుపుకొని జీవిస్తే నీ జీవనం బాగుంటుంది అని ఒక ముక్కలో చెప్పారు. దీనికి ఇన్ని గ్రంథాలు అక్కర్లేదు, ఇంత థీసిస్లు అక్కర్లేదు, ఇన్ని పిహెచ్డీలు అక్కర్లేదుగా. దీనికి ఎవరి నిర్వచనాలు వాళ్ళని చెప్పేసేసుకునేసరికి రకరకాలు పుట్టేసి అబ్బో నానా గందరగోళంగా ఉంటుంది. ఇప్పుడు టెంపుల్స్ ధ్వంసం చేసేంత వరకు వస్తుందిగా. వచ్చేస్తా పిచ్చి ఎవరికి వాళ్ళు చేసేసుకోవటం. ఎవరు చేస్తున్నారో తెలియదు, ఎందుకు పుట్టిస్తున్నారో తెలియదు. అథవా ఎందుకని ఈ సనాతనం అనేటటువంటి ఎటర్నల్ ధర్మ, ఈ వేదం అనేది అపౌరుషేయం. ఇది ఎవరు సృష్టించింది కాదు, ఎవరు రాసింది కాదు, వ్యక్తులతో వచ్చింది కాదు. ఇది ఎప్పుడు సనాతనమే. ఇది ఎవరు ధ్వంసం చేయగలిగింది కాదు అసలు. హిమాలయాలను ఎవరైనా పెకలించి వేయగలరా? అలాంటిదే ఇది కూడా, ఎవ్వరూ పెకలించలేరు. అలాంటి సనాతనమైన నిత్యనూతనమైనటువంటిది ఈ ధర్మాన్ని ఎవరు ఏమి ఇవన్నీ మనుషులు చేసే పిచ్చి కోతలు పిచ్చి మాటలే తప్ప ఎవరు ఏం చేయలేరు దీన్ని. అటు నుంచి ప్రపంచం మొత్తం ఇటువైపుకు చూస్తోంది. ఇప్పుడు ఇక్కడ మనం కొట్టుకుంటున్నాం. ఈ సమయంలో వాళ్ళు మనల్ని దీంటి మనమందరం అటు వెళ్ళి ఇదే నేను అమెరికా వెళ్ళినప్పుడు ప్రిన్స్టన్ యూనివర్సిటీ, ఐన్స్టీన్ అక్కడే కదా. ప్రిన్స్టన్ యూనివర్సిటీకి ప్రొఫెసర్ డాక్టర్ బిఎం గుప్తా గారు వెళ్ళినప్పుడు ఐన్స్టీన్ కలవడానికి వెళ్ళాట. ఐన్స్టీన్ కలవడానికి వెళ్ళినప్పుడు ఐన్స్టీన్ని సంస్కృత భాషలో ఆహ్వానించాడు. ఆహ్వానిస్తున్నప్పుడు పాపం ఈయనకి ప్రతిస్పందన చెప్పలేకపోయాడు సంస్కృతంలో. ఆయన ఆశ్చర్యపోయి భారతదేశంలో నుంచి
సంస్కృతానికి మూలమైనటువంటి భారతదేశం వచ్చినటువంటి మీరు సంస్కృతంలో మాట్లాడలేకపోవడం ఏమిటి? రండి, నా లైబ్రరీలో అన్ని సంస్కృత గ్రంథాలు ఏమున్నాయి, భగవద్గీత ఉంది, వాటిని బట్టే కదా నేను ఇవన్నీ కూడా కనుగొనగలిగానని అన్నాడట. అట్లా ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశాన్ని కొనియాడుతూ మేము అన్ని సనాతన ధర్మమైన గ్రంథాల నుంచి తీసుకునే బాగుపడ్డామని వాళ్ళే చెప్తున్నప్పుడు మరి మనం ఇక్కడ ఇలా కొట్టుకుంటుంటే ఎలా? అవును. న్యూటన్ ఏమన్నాడు? నేను నా పూర్వీకుల భుజాల మీద నుంచే నేను అంత దూరం చూడగలిగాను అన్నాడు. ఇవి మన పిల్లలకి అటువంటి ప్రేరణని ఇవ్వాలమ్మా. అనవసరపు ఈ చదువుల్లో కూడా తీసేయవలసిన కలుపు మొక్కలు చాలా ఉన్నాయి. ఆ కలుపు మొక్కలన్నీ ఏరేస్తేనే ఈ విద్యార్థి అనే వృక్షం బాగా ఎదుగుతుంది. ఆ విద్యార్థి అనేటటువంటి మొక్కను ఎదగాలి అంటే ఆ చుట్టూ వేసే ఎరువు ఎటువంటిదై ఉండాలి? మంచి ఆలోచనలు, జాతీయ భావన, దైవభక్తి, ఇవన్నీ పెంపొందించకపోతే ఏమవుతుంది? విద్యార్థి దశలోనే వాడికి మతద్వేషము, కులద్వేషం రేపెత్తిస్తున్నారు. అది చెప్పకపోతే ఇది ఎక్కువైపోతుందిగా. మరి వీటిని గురించి మనం ఎందుకు పెద్దలైనటువంటి వాళ్ళు, విద్యావేత్తలు, మేధావులు పట్టించుకోవాలి కదా ఇవన్నీ. చేంజ్ రావాలి అసలు. అందుకనే నేను విద్యార్థి లోకంలో ఎక్కువగా గడపడానికి ఇష్టపడతాను లక్ష్మి. ఎందుకంటే ఆ వయసులో కనుక పిల్లలకి కనుక మనం మనసులో కనుక ముద్రం వేస్తే జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేరు వాళ్ళు. అక్కడి నుంచే మనం మొదలవ్వాలి. మాకు చిన్నప్పుడు అదే కదా బీజం పడింది. అవును. 1వ తరగతి నుంచే మాకు పలకా బల్పం తీసుకున్న ఈ అని రాసినప్పుడే ఆ అమ్మ, ఆ ఆవు, ఈ ఇల్లు, ఈ ఈశ్వరుడు, అక్కడే ధర్మార్థ కామ మోక్షాలకు ప్రతీకలే ఆ ఈ. ఆ అంటే అమ్మ ధర్మం, ఆ అంటే ఆవు జ్ఞానం, ఈ అంటే ఇల్లు కామం. అర్థం అంటే కదా ఆవు ఉంటేనే కదా మనకు అర్థం డబ్బులు వచ్చేది, సంపదనిచ్చేది ఆవే కదా. ఈ ఇల్లు అంటే అక్కడి నుంచే కదా మన కామ్యకర్మలని చేసేది, ఇంటి దగ్గర నుంచే కదా. తర్వాత ఈ అంటే ఈశ్వరుడు, మోక్షం ఇచ్చేది ఈశ్వరుడు. ఈ భావనతో మనం మొట్టమొదటి విద్యాభ్యాసం అక్కడి నుంచి మొదలు పెట్టించారు. ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బ్రెడ్ వచ్చేసింది కదమ్మా. అవును. ఏ యాపిల్ తినడం, బ్రెడ్, సి క్యాట్, డాగ్, మరి వీటితో నేర్పించేసేస్తే తిండి కోసమే ఉద్యోగం అనేటటువంటి చదువు అనేటటువంటి బ్రెడ్ అండ్ బటర్ కోసమే చదువుతున్నాం అనేది వచ్చేసింది. కాబట్టి వాళ్ళెవరో అంటగట్టి వెళ్ళిపోయినటువంటి వాటిని ఇప్పటికైనా తుడిచిపెట్టి మనదైనటువంటి విధానం, మన ఋషులు ఏదైతే ఇచ్చారో ఆ విధానాన్ని మనం అనుసరించి ఇకనైనా మనం మారితే, ఇకనైనా మారుదాం, యుగం మారుతుంది. అంటే మనం మారుదాం, యుగం మారుతుంది. ఖచ్చితంగా మార్పు అనేది. సాదాగా జీవిద్దాం, ఉన్నతంగా ఆలోచిద్దాం. అందరం యోగులు కానక్కర్లా, నిరుపయోగులు కాకుండా ఉంటే చాలు అనేది మన ఎజెండా. ఖచ్చితంగా మ్యామ్. చివరిగా ఒక ప్రశ్న, అంటే ఇప్పుడు ఉన్న ఆహారపు అలవాట్లు చూస్తే పిజ్జా, బర్గర్, మొత్తం జంక్ ఫుడ్, లేదా ఆన్లైన్ ఆర్డర్లో మిడ్ నైట్ బిర్యానీలు అన్నీ తింటూ ఉన్నారు. అసలు వీటన్నిటిని చూస్తే ఏమనిపిస్తుంది మీ మనసులో? ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రుల మీద తిరగబడుతున్నారు, ఉద్రేకాలు. వాళ్ళకి వెంటనే ఇన్స్టెంట్గా వాళ్ళకి ఇవ్వకపోతే పేరెంట్స్ని తిట్టడము, పేరెంట్స్ మీద తిరగబట్టని చూస్తున్నాగా. అవును. కారణం ఏమిటి? ఎవరో చేసినటువంటి పదార్థాలు, రకరకాల ఆలోచనలతో చేసినటువంటి వంటకాలు, తినకూడనటువంటి ఎప్పుడెప్పుడో నిలవ ఉన్న పదార్థాలు, బ్యాక్టీరియా ఇచ్చిన పదార్థాలు అర్ధరాత్రి పూట తింటున్నారు. అర్ధరాత్రి ఎవరు తింటారు? రాక్షసులు తింటారు, నిశాచరులు అంటారు. అప్పుడు రాక్షసులు సంచరించేటటువంటి సమయం. అప్పుడు తీసుకునేటువంటి ఆహారం ఏమవుతుంది? మన ఆహారం, తినే ఆహారం మన మనసుకు చేరుతుంది. మనం తినే ఆహారం మనసుకు కూడా చేరుతుంది. సంబంధం ఉంది మనసుకి తినే ఆహారానికి. అందుకని మనం తినే ఆహారాల వల్ల మన ఉచ్చారణలో దోషాలు వస్తాయి, భావనలో దోషాలు ఉంటాయి, ప్రవర్తనలో దోషాలు కూడా ఉంటాయి. అందుకని మన పూర్వీకుల ఆహారపు వేళ యుక్తాహార విహారస్య అని భగవద్గీతలో చెప్పినట్టు ఆహార విహారాదులలో కూడా ఎటువంటి జాగ్రత్తలు వహించాలో శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు కదా. మరి చెప్పినప్పుడు రోజు వింటున్నాం కదా. ఆ భగవద్గీతను ఎవరైనా చచ్చిపోయినప్పుడు పెట్టి వింటున్నాము. మరి అందులో ఉన్నటువంటి దీనిని మనం ఎవరైనా తల్లిదండ్రులు చెప్పాలి కదా. తల్లిదండ్రులు చెప్తే పిల్లలు వింటలేదండి అంటే వినకపోవడానికి కారణం ఏమిటి? ఏ పిల్లల లంచ్, నాకు టీచర్స్ చెప్తారు, నేను స్కూల్స్కి వెళ్తాను, ఏ పిల్లల లంచ్ బాక్స్ చూసేసినా ఏంటంటారు దాన్నమ్మా, మ్యాగీయా, నూడిల్స్, ఇవి
నూడిల్స్ ఇట్లాంటివే తప్ప మన సంప్రదాయపు వంటకాలు ఏ లంచ్ బాక్స్లోనూ ఉండవండి అంటే ఒక టీచర్ ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు చూపించింది నాకు. తినట్లేదు. మాకు చిన్నప్పుడు పెరుగన్నము పచ్చడి వెన్న పూస పెట్టేవారు. వెన్న దేనికి? ఇంద్రియాలను నిగ్రహిస్తుంది. శ్రీకృష్ణుడు వెన్న దొంగిలించాడు ఎందుకు? ఆయన అస్కలిత బ్రహ్మచారి. వెన్న తినడం వల్ల మన ఇంద్రియ నిగ్రహం ఉంటుంది. వెన్నకు అంతటి గొప్ప శక్తి ఉంది వెన్నకి. అట్లా తినేవాళ్ళం. చద్ది అన్నంలో ఎన్ని పోషక విలువలు ఉంటాయో రాజీవ్ దీక్షిత్ గారు 2 గంటల ఉపన్యాసం చెప్పాడు ఆయన. అట్లా తిని పెరిగిన వాళ్ళమే. మరి ఇవాళ పిల్లలకి ఎటువంటి ఆహారం పెడుతున్నాం, ఆహారాన్ని బట్టి వాళ్ళకి లక్షణాలు వస్తున్నాయమ్మా. అందుకని ఈ స్విగ్గీలు జొమాటోలు ఎప్పుడెప్పుడు తీసుకొచ్చి నిలవ పెడుతున్నారు. ఈ మధ్యన చూస్తున్నాం రకరకాల. ఎందుకంటే రోజు రోజుకి అదే ఆర్డర్ ఇస్తూ ఉంటే ప్రొడక్షన్ కూడా తగ్గినప్పుడు వేరే వేరే కుక్క మాంసాలు కలపచ్చు. ఏ మాంసాలు కలుపుతున్నా మనకు తెలియదు కదా. ఇక భగవంతుడికే పెడుతున్నప్పుడు ఇక వీళ్ళకి పెట్టడంలో ఇంక దోషం ఏముంటుంది? కరెక్ట్. ఆలోచించండి. వాడిది వ్యాపార దృష్టి, అమ్మది ప్రేమ దృష్టి. అమ్మాయి ఇచ్చే కాఫీకి హోటల్ వాడు ఇచ్చే కాఫీకి తేడా లేదు. హోటల్ వాడిది వ్యాపార దృష్టితో ఇస్తాడు కాఫీ నీకు. అమ్మాయి ఇచ్చే కాఫీ కానీ అమ్మాయి ఇచ్చే పాలు కానీ అమ్మ పెట్టే అన్నంలో ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమతో పెట్టిన అన్నం వలన నీకు ఆరోగ్యం ఉంటుంది, నీ ఆలోచనలో కూడా ఉంటుంది. అమ్మ ఏ ఆలోచనలతో చేస్తూ వంట చేస్తుందో ఆలోచనలు అన్నంలో కూడా ఉంటాయి. ఇది కథ ఉన్నది మనకి. ఇది సైన్స్ అమ్మా. అందుకనే పిల్లలు నేనదే ఇప్పుడు ఉద్యోగాల కోసం మీరు పోతున్నారు, పిల్లలకి ఎవరు వంట చేసి పెట్టమంటున్నారు. నీకున్న ప్రేమ ఆయాకి ఎందుకు ఉంటుందమ్మా? ఆయా ఎందుకు పెడుతుంది? వాడి నోట్లో పెట్టకుండా తన నోట్లో పెట్టుకుంటుంది. దేనికి సంపాదన? ఎవరి కోసం? ఆ పిల్ల అడిగింది కదా, పని మనిషి మీద అమ్మ నువ్వు తాళాలు పని మనిషికి ఇచ్చేళ్ళు, బంగారం పని మనిషికి ఇచ్చే, నేను స్కూల్ నుంచి వచ్చేసరికి ఫంక్షన్కి వస్తానంటే తాళాలను బంగారం పని మనిషికి ఎట్లా ఇస్తాను, నీకేం బుద్ధి లేదా అని అడిగితే తల్లిని, మరి అయితే నన్ను ఎందుకు నా ఆయాకి అప్పగిచ్చి వెళ్తున్నావు అంటే ఆ బంగారం కంటే విలువ లేదన్నా నేను. మంచి క్వశ్చన్. అవునా కదా? ఇప్పుడు వాళ్ళు ఆయాలకి ఇస్తున్నారు, రేపు వీళ్ళని ఓల్డ్ ఏజ్ హోమ్స్లో వేస్తున్నారు. తప్పలేదు కదా. అదే ఇందాకన్నా కర్మఫలం ఉంటుంది. నువ్వు స్కూల్లో కుక్కేసేసి నువ్వు ఎప్పుడైతే ఆయాలకు అప్పచెప్పావో నేను పెద్ద అయినా తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో పెడతారు. తప్పేముంది? వాళ్ళదేం తప్పలేదుగా. అయ్యా ఎందుకు నీకు ఈ గొయ్యి అంటే, తాతకు తీసిన గొయ్య నీకు తీయాలి కదయ్యా. తాత మనోడు సినిమా అనుకుంటా. ఇస్ ఆర్ రియాలిటీస్. కరెక్ట్. యద్భావం తద్భావం. మనం ఎలా ఉన్నాం వాళ్ళు ఎలా ఉంటారు. కర్మ సిద్ధాంతం. యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది కదమ్మా. అందుకని ఉన్నంతలో తృప్తి పడుతూ వీలున్నంత వరకు భర్తలు ఉద్యోగాలు చేస్తూ ఉంటే కోపం వస్తుంది. హౌస్ వైఫ్ అంటే వాళ్ళకి ఒక చిన్న చూపు అనమాట. అందుకని హౌస్ మేకర్ అని చెప్పుకుంటున్నారు. హౌస్ వైఫ్ గృహలక్ష్మి లాంటి గొప్ప ఉద్యోగం ఇంకోటి లేదమ్మా. గృహలక్ష్మి అంటే అంతటి ఉద్యోగం మరొక ఉద్యోగం కాదు. గృహలక్ష్మి కాకుండా నేనేదో బయటకు వెళ్ళిపోతున్న వాళ్ళందరూ కొన్ని వందల మంది వచ్చి కష్టాలు చెప్పుకుంటున్నారు. మరి ఎలా? నీకు తెలియదే ఉంది ఏమ్మా. అందుకని మనం మారదాం. మనం తృప్తిగా బ్రతకగలిగినప్పుడు ఈ ఇబ్బందులు ఉండవు. అందుకని కలియుగంలో అందరూ కష్టాలు పడుతున్నారు స్వామి, ఈ కష్టాలు తీరడానికి ఏదైనా ఉపాయం చెప్పండి అని నారద మహర్షి వెళ్ళి శ్రీమన్నారాయణని అడుగుతాడు. అడిగితే సత్యనారాయణ స్వామి వ్రతం చేయమంటాడు. సత్యనారాయణ స్వామి అని వేరేవాడు లేడు కదా. సత్యమే నారాయణ స్వరూపము. అందుకని సత్యవ్రతాన్ని ఆచరించమనవయ్యా, కష్టాలు ఉండవని చెప్పాడు ఆయన. అంటే నిజాలు మాట్లాడారు. ఏంట సత్యవ్రతం? అందుకని కథలో ఎవరిని పెట్టాడు? ఒక బ్రాహ్మణుడు ఉంటాడు, ఒక వైశ్యుడు ఉంటాడు, ఒక రాజు ఉంటాడు, ఒక కట్టెలు కొట్టుకుని శూద్రుడు. అంటే 4 వర్ణాలు ఇవి, కులం కాదు. బ్రాహ్మణ అంటే శిక్షణ, క్షత్రియ అంటే రక్షణ, వైశ్య అంటే పోషణ, శూద్ర అంటే పరిచర్య, శ్రమశక్తి. ఈ 4 కనుక కమిట్మెంట్తో పని చేస్తే కష్టాలు ఉండవు. జ్ఞానాన్ని బోధించవలసిన బ్రాహ్మణుడు జ్ఞానాన్ని బోధిస్తూ, సమాజాన్ని రక్షించవలసిన క్షాత్రశక్తి సమాజాన్ని రక్షిస్తూ, ధనాన్ని సమానంగా పంపిణీ చేయవలసిన వైశ్యుడు సమానంగా రేట్లు ఎక్కువ వేయకుండా సమానంగా పంపిణీ చేసేటటువంటి ధనశక్తి, అలాగే తన శరీరంతో శ్రమతో సమాజాన్ని సేవించుకునే శ్రమశక్తి. ఈ 4 భాగాలు సమాజానికి 4 అంగాలు. ఈ 4 భాగాలు కమిట్మెంట్తో సత్యంతో పనిచేస్తే కష్టాలు ఉండవు నాయన. ఈ మాట చెప్పమని దాన్ని వ్రతంగా స్వీకరించమని చెప్పాడు ఆయన. దాన్ని ఏం చేసాం మనం? తీర్థానికి ప్రసాదానికి ముడిపెట్టి, తీర్థం తీసుకోకపోతే పాపం వస్తుందని, ప్రసాదం తీసుకోతే ఓడ మునిగిపోయినట్టు మన కొంప మునిగిపోతుందని ఇలాంటి కథలు చెప్పి కథకి కొబ్బరికాయ కొట్టి కథకి హారతులు ఇచ్చేసి ఓవర్ యాక్షన్ చేసేసి ఏమ్మా దాని అసలు పదార్థం మర్చిపోయి నేను కొత్తగా గృహప్రవేశం చేసుకుంటున్నావురా, ఈ ఇంటికి వచ్చిన వాళ్ళని ఆదరించటం,
గౌరవించటం, వచ్చినటువంటి అతిథ్యాగతులను సేవించుకుంటూ ఎలా ఉండాలో వ్రతం చేయించాడు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా నీ దాంపత్య జీవితం ఇలా ఉండాలమ్మా, దాంపత్య జీవితాన్ని ఇలా చక్కగా నిర్వహించుకోవాలని చెప్పి ఈ 2 వేళల్లో మన సత్యనారాయణ స్వామి వ్రతాన్ని తప్పకుండా ఎందుకు పెట్టారు? సత్యాన్ని వ్రతంగా స్వీకరించి నీ గృహస్థాశ్రమ ధర్మాన్ని చక్కగా నిర్వర్తించు అని చెప్పడానికి మనకు ఆ వ్రతం చేయిస్తే చివరికి ఏమైంది? దక్షిణలు, తాంబూలాలు, కొబ్బరికాయలు కొట్టడాలు, హారతులు ఇవ్వడాలతో సరిపెట్టి తీర్థప్రసాదాలకు ముడిపెట్టేసి అసలు తంతంతా పోయింది, ఇది మిగిలింది. ఏమంటావు? అవును. అంటే ఈ పూజలు ఇలాంటివి చేసి మన మొక్కులు తీరాలంటే తీరవా? ఎడ తీరుతాయి? ఎలా తీరుతాయి? రాంగ్ నెంబర్ పెట్టాయి అంటాడు అక్కడ. నువ్వు చేసేది ఒకటి, నువ్వు చెప్పేది ఒకటి, నీ మొక్కు కింద రాంగ్ నెంబర్ అని పెట్టేయమంటాడు. బాగా తపస్సు చేసిన కోరకూడని కోరావు అనుకో, తదాస్తు ఇచ్చాను పోరా అంటాడు. తపస్సు చేశాడు కదా, ఎవరిక తను చేసినట్టు చెడ్డ కోరికే వాడికి శాపం అయ్యేటట్టు చేశాడు. అవును, అది ఉందిగా. మనం తెలివైన వాళ్ళైతే సమాజ హితం కోసం చేసి తపస్సు చేసిన వాళ్ళు కొందరున్నారు, సమాజాన్ని నాశనం చేయడానికి చేసే తపస్సులు ఉన్నారు. సమాజాన్ని నాశనం చేసే తపస్సులన్నీ వాళ్ళే నాశనం అయిపోయారు. సమాజ హితం కోసం తపస్సు చేసిన ఋషులందరూ కూడా చరిత్రలో నిలిచిపోయారు, మనకు జీవన విధానాన్ని అందించి వెళ్ళారు వాళ్ళు. అందుకని ప్రతినిత్యము ప్రాతస్మరణీయులమ్మ వాళ్ళు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేంత వరకు మన దినచర్యని దేవుని చర్యగా మార్చుకోవడం ఎట్లాగో నేర్పి ఒక విధానాన్ని, ఒక బాటను వేసిన మన మహర్షులు ఉన్నారే, వాళ్ళకి ప్రతిరోజు ఉదయం నేను నమస్కరించుకుంటాను. సప్తఋషులకి ఎంత జ్ఞానం, ఎంత ఇచ్చారమ్మా మనకి, ఎంత ఇచ్చారమ్మా, ఎంత 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 ప్రతి పండుగ దినాల్లో కూడా మనకి ఎంత అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. నువ్వు చెడిపోకుండా ఉండడానికి సంవత్సర కాలం కూడా సంవత్సర పురుషుడు గానాన్ని మనకి వినిపించి ప్రతిరోజు నువ్వు చెడిపోకుండా, పట్టాలు తప్పకుండా పండుగల రూపంలో నీ చేత ఆచరింపజేసి పుణ్యం అనే అకౌంట్ను నువ్వు బ్యాంకులో దాచుకోవడానికి ఎంత శరీరాలను కాల్చుకుని వాళ్ళందరూ ఎన్ని ఇచ్చారమ్మా మనకి. వాళ్ళ రుణం తీర్చుకోవద్దు మనం? ఇలా కొట్టుకోమనా, ఇలా తిట్టుకోమనా మనం? వాళ్ళు నేర్పింది మనకి. ఆలోచించాలి. నేను రాగానే దీపావళి శుభాకాంక్షలు చెప్పారు మీరు దివాళీని ఎలా జరుపుకుంటారు? దివాళీ పండుగ అంటే మా ఇంట్లో మాకు బాగా ఇష్టం. ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా నార్త్లో ఉండొచ్చారు కదా, తప్పకుండా ఉదయం పిండి వంటలు చేసుకోవడం, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ మా అత్తగారు నేను ఉంటే రాత్రంతా ముందు రోజు రాత్రి బాగా పిండి వంటలు ఎక్కువగా చేసి ఆ కాలనీలో ఉన్న చుట్టుపక్కల అందరికీ పంచిపెట్టడం జరిగేది. ఇప్పుడు ఎవరు రావటం లేదుగా పండుగలు సామూహికంగా భోజనాలు చేయడానికి. ఇదివరకు ఇట్లాగా ఎవరికి వారే విడిపోతున్నారు కదా, సామూహికంగా రండి అనేటువంటి పద్ధతి పోయింది. మా పల్లెల్లో ఉంటే ఆ ఉన్న కులాల వాళ్ళందరినీ భోజనానికి పిలుస్తాం. ఇది చాకలి సోదరుడు, మంగలి సోదరుడు, కమ్మ సోదరుడు, కుమ్మరి సోదరుడు అందరినీ. ఎందుకంటే ప్రతి వృత్తిలో నువ్వు సహకరిస్తున్నావు కదా ఒకరికొకరు. నేను పంట పండిస్తున్నాను, నేను పంట పండించేటప్పుడు మీరందరూ నాకు సహకరిస్తున్నారు కాబట్టి అందరం కలిసి భోజనం చేద్దాం రండి. అన్ని కులాల వాళ్ళు వచ్చి భోజనం చేస్తే ఆ వండిన పిండి వంటలు అందరం కలిసి భోజనం చేసే విధానం మనకు పండుగల్లో ఉండేది. ఇప్పుడు రాజకీయ నాయకులు వచ్చిన తర్వాత ఈ రాగద్వేషాలు పెంచేశారు కదా అందరిలో. ఎర్షెడ్ వాళ్ళకి పెరిగాక ఎవరికి వాళ్ళే మేము రామని భోజనాలకు ఎవరు రావట్లా ఇప్పుడు. అలా అయిపోయింది ఇప్పుడు. కాబట్టి ఇంక సాయంకాలం అయ్యేసరికి దీపాలు వెలిగించుకోవడం. ముఖ్యంగా దీపాలు వెలిగించేటప్పుడు మేము చేసేది ఏమిటంటే, మనకి జీవితంలో మనం ఎదుగుతూ ఉన్న కొద్దీ మనకి సహాయం చేసేవాళ్ళు ఉంటారు. మన తాతగారులు